ఇవాళ మనము టోటల్ ఫర్టిలిటీ రేట్ గురించి మాట్లాడదామండి. అంటే ఇప్పుడు మనకు వరల్డ్ లో అమెరికన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, జాపనీస్ ఉన్నారు. సో అందరిలో ఎవరు ఎక్కువ ఫర్టైల్ అంటే ప్రెగ్నెన్సీ రావడం ఎక్కువ ఈజీగా ఉండేది ఎవరికి అని అలా చూస్తే రీసెర్చ్ లో ఏం తేలిందంటే హిస్పానిక్స్ అంటే ఎనీబడి స్పెయిన్ కంట్రీ నుంచి బిలాంగ్ అయ్యే వాళ్ళల్లో ఫర్టిలిటీ రేట్ మాక్సిమం ఉండే. అంటే ఎక్కువ వయసు ఉన్న లేడీస్ లో కూడా వాళ్ళకి గుడ్ల సంఖ్య బాగుండడం, ట్రీట్మెంట్స్ ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వడము, ఈజీగా ప్రెగ్నెన్సీ రావడం వాళ్ళు చూశారు. నో హిస్పానిక్స్ వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు మంచిగా ఫర్టైల్ ఉన్నారు అంటే బ్లాక్స్ అండి, అంటే ఆఫ్రికన్స్. వాళ్ళ తర్వాత వచ్చేసి అమెరికన్స్, వైట్స్, లాస్ట్ లో ఏషియన్స్ అండ్ పెసిఫిక్ రీజన్ అంటే ఇండియన్స్ ఇంచుమించు కొంచెం ఓవరాల్ లో మిగతా ఎథనిసిటీ బిలాంగింగ్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే మన ఫర్టిలిటీ రేట్ కొంచెం తక్కువ ఉంది. ఇది కాకుండా టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నది ఒకటి డెఫినేషన్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు ఒక పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్, ప్రతి లేడీ ఒకరిని కనాలా, ఇద్దరిని కనాలా, ఎంత మందిని కంటే మన పాపులేషన్ స్టేబుల్ గా నడుస్తుంది, డిక్లైన్ అయిపోకుండా, ఓవర్ టైం తగ్గిపోకుండా అని ఆ పర్టిక్యులర్ నంబర్ కనుక్కుంటారు. ఆ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఐడియలీ 2.1 ఉండాలండి. ఇండియాకి మన టోటల్ ఫర్టిలిటీ రేట్ 2021 లో 2.0 ఉండే. అంటే ప్రతి లేడీ మోస్ట్ యావరేజ్ లో పాపులేషన్ ప్రతి లేడీ యూజువల్ గా అట్లీస్ట్ ఇద్దరు పిల్లలు ప్లాన్ చేసుకునేది ఫ్యామిలీ. సో ఇలా ప్లాన్ చేయడం వల్ల మన పాపులేషన్ సమానంగా వెళ్తూ ఉంటుంది. అంటే ఓల్డ్ అయిపోయి చనిపోయిన వాళ్ళకి మళ్ళీ కొత్త జనరేషన్ వస్తుంది అనమాట, స్టేబుల్ గా రన్ అవుతా ఉంది.